నా పేరు లక్ష్మీపతి. తన్మయ్య అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్ట్ పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజీ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పాప పేరు తన్మయ్. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? మంగళవారం రోజు ఇచ్చినాము. ఎక్కడ? 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. అమ్మాయి పేరు తన్మయ్. పాపకి న్యాయం చేయాలి సార్. మంగళవారం నైట్ పోయింది. వాడిని ఏమన్నా చంపేయండి సార్. వాడిని అట్లా మా పాపం చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళినాడు సార్. వాడు ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలియదు. పోలీసులు అసలు కేసు తీసుకోలేదు సార్. నిజంగా మా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్, దండం పెడతాం. మా పాపకి న్యాయం చేయండి, ఏదో ఒకటి చేయండి. నాకు చాలా మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏమి కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాము. 1 టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది సార్. ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు వాడు లేదంటున్నాడు. కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము. అక్కడికి చూస్తే అక్కడ ఆనవాయిలన్నీ ఏదో గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము. మా పాపని మాకు ఏదో ప్రభుత్వం తర్వాత న్యాయం చేయండి. అనుమానం నంబర్ ఇచ్చినా వాళ్ళు రాపించినాము. పేరు వచ్చేసి వాడు నరేష్ అనంతపురం ఏరియా వచ్చేసి 4-5 రోడ్డు 6 రోడ్డు ఉంటుంది. మాకు తెలియదు. వాని మీద ఎక్కువ ఉంది. వాని మీద కూడా చెప్పినాం మేము. వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాళ్ళు దండించింటే కూడా సరిపోతుండే. కానీ వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటా దాన్ని పెట్టుకుంటా కాల్ లిస్ట్ అని కూడా చేసినారు. ఇప్పుడు ఇది అయిపోయింది అంతే.